రైట్. ఈరోజు మనం ఆల్ లాజిక్ గేట్స్ గురించి నేర్చుకుందాం. ఇందులో మీకు వెరీ షార్ట్ ఆన్సర్ ఒకటి వస్తుంది అండ్ షార్ట్ ఆన్సర్ ఒకటి వస్తుంది. సో టోటల్ హౌ మెనీ లాజిక్ గేట్స్ వీ హ్యావ్? 7 లాజిక్ గేట్స్. వన్ ఈజ్ అండ్, ఆర్, నాట్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్, ఎక్స్ఆర్ గేట్ అండ్ ఎక్స్నార్ గేట్. సో ఇందులో ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ 3 అండ్, ఆర్, నాట్ని బేసిక్ గేట్స్ అంటాం. వెరాజ్ నాండ్ నార్ గేట్స్ని యూనివర్సల్ గేట్స్ అంటాం. అండ్ ఎక్స్ఆర్ ఎక్స్నార్ గేట్స్ని మీరు ఎక్స్క్లూజివ్ గేట్స్ లేదా స్పెషల్ పర్పస్ గేట్స్ అంటాం. సో ఒక్కొక్క గేట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ యాండ్ గేట్ చూద్దాం. యాండ్ గేట్ సింబల్ ఏంటి, దాని బూలియన్ ఫంక్షన్ ఏంటి అండ్ ట్రూత్ టేబుల్. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. సో యాండ్ గేట్ అంటే సింబల్ ఎలా ఉంటుంది చూడండి. యాండ్ గేట్లో డి అని ఉంది చూడండి, డి. సో డి టైప్ ఉంటుంది సింబల్. యాండ్ గేట్లో 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఏబి, 1 అవుట్పుట్ వై. సో యాండ్ గేట్ చేసే ఫంక్షన్ ఏంటంటే అవుట్పుట్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఇన్పుట్స్. సో ఇచ్చిన 2 ఇన్పుట్స్ని మల్టిప్లై చేయడమే ఈ యాండ్ గేట్ యొక్క ఫంక్షన్. సో ఇక్కడ 2 ఇన్పుట్స్ కాబట్టి ఫార్ములా ఏంటంటే 2 పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి? ఏబి. 2 ఇన్పుట్స్ కాబట్టి 2 పవర్ 2, 4 పాసిబిలిటీస్ ఉంటాయి. సో 4 పాసిబిలిటీస్ ఇన్పుట్స్ 0 0, 0 1, 1 0, 1 1. సో ఏం చేయాలి ఇక్కడ మనం? అవుట్పుట్ y అనేది ఇచ్చిన ఈ 2 ఇన్పుట్స్ని మల్టిప్లై చేసి రాయాలి. 0 into 0, 0, 0 into 1, 0, 1 into 0, 0, 1 into 1, 1. సో లాజిక్ గేట్స్లో ఓన్లీ యూ హ్యావ్ టు రిప్రజెంట్ విత్ 0 ఆర్ 1. 2 అనేది ఉండదు, ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ హై ఉంటాయో అవుట్పుట్ కూడా హై. అదర్ కండిషన్స్ అవుట్పుట్ ఈస్ 0. సో లాజిక్ గేట్స్లో 0 రిప్రజెంట్స్ లో, 1 రిప్రజెంట్స్ హై. నెక్స్ట్ గేట్ వచ్చి ఆర్ గేట్. ఆర్ గేట్లో కూడా సేమ్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒక అవుట్పుట్ ఉంది, సింబల్ జస్ట్ లైక్ కర్వ్ ఉంటుంది. వేరేజ్ యాండ్ గేట్లో డి కాబట్టి డి అని గుర్తుపెట్టేసుకోండి. సో ఆర్ గేట్ ఏం చేస్తుంది ఆ ఫంక్షనింగ్ అంటే ఇచ్చిన 2 ఇన్పుట్స్ని యాడ్ చేసేస్తుంది. సో అవుట్పుట్ ఈస్ అడిషన్ ఆఫ్ 2 ఇన్పుట్స్. సేమ్ పాసిబిలిటీ 0 0, 0 1, 1 0, 1 1. సో అవుట్పుట్ ఈస్ అడిషన్ ఆఫ్ 2 ఇన్పుట్స్. 0 plus 0 0, 0 plus 1 1, 1 plus 0 1, 1 plus 1 1, 1 plus 1 1 but not 2. because లాజిక్ గేట్స్ we are representing only with zeros and ones. ఓకే, సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం? ఎప్పుడైతే అవుట్పుట్ హై ఎప్పుడవుతుంది? ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 1 ఇన్పుట్ అనేది హై అయినప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అట్లీస్ట్ 1 ఇన్పుట్ హై ఉంది, ఇక్కడ అట్లీస్ట్ 1 ఇన్పుట్ హై ఉంది, ఇక్కడ అట్లీస్ట్ 1 or 2 ఇన్పుట్స్ హై ఉంది. ఆ కేసెస్లోనే మీకు అవుట్పుట్ హై వస్తుంది, అదర్ కేసెస్లో 0. లేదా ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ 2 ఇన్పుట్స్ ఆర్ లో, అవుట్పుట్ ఆల్సో లో, అదర్ కండిషన్ అవుట్పుట్ ఈస్ హై. ఓకే, నెక్స్ట్ గేట్ వచ్చేసరికి నాట్ గేట్. నాట్ అంటే మీనింగ్ ఆపోజిట్ గేట్ లేదా ఇన్వర్షన్ గేట్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ 1 ఇన్పుట్ ఉంటుంది. రిమైనింగ్ ఆల్ లాజిక్ గేట్స్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి. నాట్ గేట్కి మాత్రం ఓన్లీ 1 ఇన్పుట్, 1 అవుట్పుట్. సో అవుట్పుట్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ది ఇన్పుట్. ఎబర్ అంటే ఏంటి? ఇన్పుట్కి కాంప్లిమెంట్. సో ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కాబట్టి ఫార్ములా 2 పవర్ n, 2 పవర్ 1 ఈజ్ 2. ఓన్లీ 2 పాసిబిలిటీస్, either 0 or 1. సో 1 0 ఇచ్చారనుకోండి, అవుట్పుట్ దానికి కాంప్లిమెంట్ 1. 1 ఇస్తే 1కి కాంప్లిమెంట్ 0. కాంప్లిమెంట్ మీన్స్ బార్, ఏ బార్. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ నాట్ గేట్. సో ఈ అండ్, ఆర్, నాట్ అనేది బేసిక్ గేట్స్. నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే నాండ్ అండ్ నార్ గేట్. ఈ రెండింటిని మనం యూనివర్సల్ గేట్స్ అంటాం. బికాస్ బై యూజింగ్ దిస్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఆల్ గేట్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. లెట్ us see నాండ్ గేట్. నాండ్ గేట్ ఎలా ఉంటుందంటే యాండ్కి ఆపోజిట్స్. నాండ్ అంటే ఏంటిది? నాండ్ అంటే నాట్ ప్లస్ యాండ్ అన్నమాట. సో సేమ్ యాండ్ గేట్ సింబల్ ఏముంది? నాట్ కూడా ఉంది కాబట్టి నాట్కి బబుల్ ఉంది కదా. సో నాట్ గేట్ ఎలా ఉంటుంది? ట్రయాంగిల్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ఒక బబుల్ ఉంటుంది. సో యాండ్ గేట్కి బబుల్ వేసేస్తే ఏమైంది? ఇది నాండ్ గేట్ అయింది. సింప్లీ యాండ్ గేట్ ఏ ఇంటూ బి చేశాం కదా, మరి నాండ్ గేట్ ఏం చేయాలి? ఏ ఇంటూ బి బార్ చేసేయాలి. బార్ మీన్స్ కాంప్లిమెంట్. సో నాట్ ప్లస్ యాండ్ ఈస్ నాండ్ గేట్. సో ఇక్కడ ఏంటి? 2 పాసిబిలిటీస్ కదా. సో టోటల్ 2 ఇన్పుట్స్, 4 పాసిబిలిటీస్, 0 0, 0 1, 1 0, 1 1. సో అవుట్పుట్ ఎలా వస్తుందంటే అవుట్పుట్ ఎప్పుడు లో అయింది? వెన్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై. సో ఆల్ ఇన్పుట్స్ హై ఉండే కేసు ఇది ఒకటే కదా. సో ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై, అవుట్పుట్ ఈజ్ లో, అదర్ కండిషన్స్ అవుట్పుట్ ఈజ్ హై. ఓకే, సింప్లీ మీరు ఎలా చేయాలంటే ఇంటూ చేయండి. 0 into 0, 0, 0కి బార్ 1, 0 into 1, 0, 0కి బార్ 1, 1 into 0, 0, 0కి బార్ 1, 1 into 1, 1, 1కి బార్ 0. సో కాంప్లిమెంట్.
కాంప్లిమెంట్ AND గేట్కి కాంప్లిమెంట్ రాస్తే మీకు వచ్చేస్తుంది NAND గేట్. నెక్స్ట్ గేట్ NOR గేట్. NOR గేట్ దేనికి కాంప్లిమెంట్? NOR గేట్ మీన్స్ నాట్ ప్లస్ ఆర్. ఆర్ గేట్కి కాంప్లిమెంట్. సేమ్ ఆర్ గేట్ సింబల్ ఉంటుంది. సో ఇక్కడ అడిషనల్గా బబుల్ యాడ్ చేస్తే చేయాల్సిన ఫంక్షనింగ్ ఏంటిది? A+B సేమ్ ఆర్ గేట్ లాగా చేస్తుంది. దానికి కాంప్లిమెంట్ అంటే A+B బార్ చేస్తే సరిపోతుంది. సో 2 ఇన్పుట్స్ 4 పాసిబిలిటీ 0 0 0 1 1 0 1 1. ఏం చేయాలి? 2 ఇన్పుట్స్ని యాడ్ చేసి దానికి కాంప్లిమెంట్ రాయాలి. 0 + 0 0 0 కాంప్లిమెంట్ 1 1 + 0 1 1కి కాంప్లిమెంట్ 0 1 + 0 1 1కి కాంప్లిమెంట్ 0 1 + 1 1 1కి కాంప్లిమెంట్ 0. సో ఇక్కడ మీరు ఏం రాయొచ్చు? అవుట్పుట్ ఎప్పుడు హై అవుతుందంటే ఓన్లీ వెన్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ లో. సియర్ ఆల్ ఇన్పుట్స్ లో అయ్యే కేసు ఇది ఒకటి. ఆ కేసులోనే అవుట్పుట్ 1 వస్తుంది. రిమైనింగ్ ఆల్ కేసెస్ అవుట్పుట్ ఈస్ లో. Okay, next gates XOR gate and XNOR gate. These are exclusive gates, are also called as special purpose gates. So XOR gate same OR gate లాగా ఉంటుంది, అడిషనల్గా ఇంకొక కర్వ్ వస్తుంది అంతే. XORకి ఆపోజిట్ XNOR. XORకి ఆపోజిట్ XNOR. దీనికి బబుల్ ఉండదు, దీనికి బబుల్ ఉంటుంది. సో XOR అంటే ఎక్స్క్లూజివ్ కదా, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంటే Y = A exclusive B. Or you can also write in this formula A bar B plus A B bar. దీన్ని ఎక్స్పాండ్ చేసినా కూడా మీకు ఇదే అవుట్పుట్ వస్తుంది. సో 2 ఇన్పుట్స్ మీన్ 4 పాసిబిలిటీ 0 0 0 1 1 0 1 1. సో అవుట్పుట్ ఎలా వస్తుంది చూడండి. అవుట్పుట్ ఎప్పుడు 1 వస్తుంది? వెన్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్. ఏ కేసులో ఇన్పుట్స్ డిఫరెంట్ ఉంది? 0 1 బోత్ డిఫరెంట్, 1 0 బోత్ డిఫరెంట్. ఈ 2 కేసెస్లోనే మనకు ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు అదర్ కేసెస్లో 0 0 సేమ్ ఇన్పుట్స్, 1 1 సేమ్ ఇన్పుట్స్. సేమ్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ ఈజ్ లో, డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ ఈజ్ హై. దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ XOR గేట్. నెక్స్ట్ వచ్చేసరికి XNOR గేట్స్. XNOR గేట్ అంటే ఏం చేస్తాం? దీనికి బబుల్ పెట్టేస్తే అయిపోతుంది. XORకి ఆపోజిట్ XNOR. ఏ ఎక్స్క్లూజివ్ Bకి బార్ పెట్టేస్తే మీకు XNOR గేట్ ఫార్ములా వచ్చేస్తుంది. ఓకే, సో దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది? సేమ్ 4 పాసిబిలిటీ 0 0 0 1 1 0 1 1. సో దీని అవుట్పుట్ ఎలా వస్తుంది? అవుట్పుట్ ఈజ్ 1 వెన్ ఇన్పుట్స్ ఆర్ సేమ్. సో ఎంతమంది కేసులో ఇన్పుట్ సేమ్ అంటే అవుట్పుట్ ఈజ్ లో, డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ ఈజ్ హై. మరి ఈ XNOR దానికి ఆపోజిట్ కాబట్టి 2 ఇన్పుట్స్ సేమ్ ఉంటే అవుట్పుట్ ఈజ్ హై, లేదు డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ ఈజ్ లో.